మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. పాపదాస్యము శాపములోనయుండగా ప్రాణమిచ్చి విడిపించితివి, అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను, నిజ దేవుడెరుగాక అంధుడనయుండగా ప్రభు నన్ను వెలిగించేను. దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి, ప్రేమ దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి, అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను, నిజ దేవుడెరుగాక అంధుడనయుండగా ప్రభు
12 నుండి 19 వరకు మార్చి చదువుకుందాం. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరి గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులు యేసు మీద లక్ష్యం ఉంచాలి అని మనం తెలుసుకున్నాం. యేసు ప్రభువే మనకు గురి. యేసుక్రీస్తును మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా మనము ఎంచాలి. పాస్టర్ కంటే, సంఘాన్ని స్థాపించిన ఫౌండర్ స్థాపకుని కంటే, కొందరు స్థాపకులు ఉన్నారు. భక్త సింగ్ అనే ఆయన హెబ్రోను సంఘాలు నిర్మించాడు. జాషువా డానియల్ అనే ఒక భక్తుడు లేమన్ ఎవెంజలికల్ ఫెలోషిప్ అనే ఒక సంఘాల్ని నిర్మించాడు. మార్టిన్ లూథర్ అనే అతను లూథరన్ సంఘాలకు స్థాపకుడు. బైబిల్ మిషన్ ని స్థాపించింది ఎవరు? దేవదాసు అయ్య గారు. కానీ బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళ మీద కాదు లక్ష్యం ఉంచాల్సింది, యేసు మీదనే లక్ష్యం ఉంచి. మనం పరలోకం వెళ్ళాలంటే ప్రభువు చెప్పినట్లు చేయాలి, మత బోధకులు చెప్పినట్లు చేయకూడదు. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము కంటే యేసుక్రీస్తు చెప్పిన మాటలను మనము గౌరవించాలి, ఘనముగా ఎంచుకోవాలి. సో ఆచారాలు కాదు, విశ్వాసం అని నేర్చుకున్నాం. 6వ వచనంలో ధైర్యాన్ని, నిరీక్షణను, ఉత్సాహాన్ని తుదమట్టుకు స్థిరముగా చేపట్టాలి. వేటిని? ధైర్యాన్ని. పిరికితనంగా ఉంటే నరకంలో పడిపోతాం. ఎందుకంటే పిరికివారు అగ్నిగుండములో పడిపోతారని ప్రకటన 21:8 చెప్పాడు దేవుడు. ధైర్యంగా ఉండాలి. తర్వాత నిరీక్షణ. ఏం పర్వాలేదు, దేవుడున్నాడు నాకు అని నిరుత్సాహాన్ని జయించాలి. తర్వాత ఉత్సాహము, సంతోషము. ఈ ఆనందాన్ని మధ్యలో మనం విడిచిపెట్టకూడదు. తుదమట్టుకు ఏం చేయాలి? గట్టిగా స్థిరంగా చేపట్టాలి. సో ఆనందాన్ని పోగొట్టుకోకండి, నిరీక్షణను చేజార్చుకోకండి, విశ్వాసమును కూడా మనం దృఢంగా పట్టుకోవాలని చెప్తున్నాడు. 7వ వచనంలో పరిశుద్ధాత్మ మనకు చెప్పే వాటిని మనము వినాలి. పరిశుద్ధాత్ముడు ఇట్లు చెప్పుచున్నాడు. సో ఆయన చెప్పే వాక్యాన్ని మనం వినాలి. 8వ వచనంలో ఆయన శబ్దము విన్నాక మన హృదయాన్ని కఠినపరచుకోకూడదు, స్టబర్న్ హార్ట్స్తో ఉండకూడదు. మనము మాంసపు గుండెను తెచ్చుకోవాలి. ఆయన ఒక చిట్కా చెప్పాడు. అమెరికా దేశంలో, యూరప్ దేశాల్లో మనలా అప్పటికప్పుడు చికెన్ కట్ చేసి తాజాగా మాంసము వాళ్ళు తినరు. మనం ఎంతో ధన్యులం. ఇలా మన ఎదురుగా కట్ చేసిన చికెన్ని మనం తెచ్చుకొని తింటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడో కట్ చేసిన చికెన్ను ఎప్పుడో కొని ఎప్పుడో ఫ్రిడ్జ్లో పెట్టి రాయిలాగా గట్టిగా అయిపోయాక ఎప్పుడో దాన్ని బయటకు తీసి రాయిగా అయిపోయిన ఆ ఫ్రీజర్లో పెట్టిన, మీరు ఎప్పుడైనా చూసారా? గట్టి రాయిలాగా అయిపోతుంది ఫ్రీజర్లో పెట్టినవి. దాన్ని మళ్ళా నీళ్ళల్లో నానబెట్టి అది ఇరిగిందా లేదా, ఇంకా మెత్తగా అయిందా లేదా అని దాన్ని కొట్టి ముక్కలు ఎన్ని తిప్పలు పడతామో. కానీ ఒక చిట్కా ఉందట.
రాయిలాగా గట్టిగా అయిపోయిన మాంసపు ముక్కలు, వాటిని ఉప్పు నీళ్ళల్లో నానబెడితే, వెనిగర్ వేసిన కొంచెం లిక్విడ్ దానిలో వేస్తే ఒక 2-3 నిమిషాల్లోనే ఆ గట్టిగా అయిపోయిన ఆ మాంసము మళ్ళీ మెత్తగా అయిపోతుంది. మీకు చిట్కా చెప్పాను, మీరు సుత్తితో కొట్టక్కర్లేదు. ఏమే అయిపోయిందా వంట అంటాడు అతను. అయిపోతుంది ఆగండి అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టిన మాంసం అది ఇంకా మెత్తగా అవ్వాలని. సో మన హృదయాన్ని కూడా రాతి వలె గట్టిగా అయిపోయిన హృదయాన్ని మనము మెత్తగా మార్చుకోవాలి. మాంసాన్ని మెత్తగా మార్చుకుంటారు కానీ మీ గుండెను మార్చుకోరా? యెహెజ్కేలు గ్రంథములో ప్రత్యేకంగా ఇది చెప్పాడు, మీ గుండెలు రాతి వలె ఉన్నాయి, నాకు అప్పగించండి, వాటిని మాంసము వలె మెత్తగా చేస్తాను. రాతి గుండెలోకి ఇంజెక్షన్ వెళ్ళదు. రాతిలోకి ఏ పదార్థము వెళ్ళి కలవదు. కానీ అది మెత్తగా ఉంటేనే ఇంజెక్షన్ సూది లోపలికి వెళుతుంది. అలా మన గుండెను మనం కఠినంగా ఉంచుకోకుండా మృదువుగా ఉండాలి. ఎలా ఉంచుకోవాలి? దేవుడు అదే మన నుండి కోరుతున్నాడు. మూర్ఖంగా ఉండద్దు, పట్టు విడుపుగా ఉండండి. మన బలహీనతలన్నీ మనకు తెలుసు, అలానే ఉండిపోక మనము కొంచెం మార్పు పొందుదాము అని అనుకోమన్నాడు. అండ్ మూర్ఖులుగా అలానే ఉండిపోదామా, మెల్లగా మారదామా? సడన్గా మనం మారిపోలేము, కానీ మెల్లగా ఏమవ్వాలి? మారాలి. ఒక బిడ్డ ఒకేసారి పుడతాడు, కానీ ఎదుగుదల రోజు ఉంటుంది. వాడు ఎదిగే కొలది చిన్నప్పటి మురికి బలహీనతలు మానివేసి పెద్దవాడు అయ్యే కొలది జ్ఞానవంతుడు అవుతాడు, శుభ్రత నేర్చుకుంటాడు, జీవితంలో ఒక మర్యాదగా బ్రతుకుతాడు. అలాగే మనం ఎదిగే కొలది మన కఠినత్వాన్ని మనం పోగొట్టుకోవాలని చెప్తున్నాడు. అయితే ఇశ్రాయేలీయులు చేసిన పాపం ఏంటి? 8వ వచనంలో, అరణ్యములో వారు దేవుణ్ణి శోధించారు, దేవునికి కోపం పుట్టించారు, హృదయాన్ని ఎప్పటికీ కఠినంగానే ఉంచుకున్నారు. ఇంకా ఏం చేశారు? 9వ వచనంలో, 40 సంవత్సరాలు దేవుని కార్యాలు చూచియు దేవుణ్ణే పరీక్షించారు, శోధించారు. 10వ వచనంలో ఆయనను విసిగించారు. వారు ఎల్లప్పుడూ హృదయాలోచనల్లో తప్పిపోయారు, దేవుని మార్గాల్ని తెలుసుకోలేదు. గనుక వచ్చిన శిక్ష ఏంటి? దేవునికి కోపం వచ్చింది, ఆయన విసిగిపోయాడు, ఒక శపథం చేశాడు, వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అన్నాడు. కోపంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. సో కోపంగా ఉన్నప్పుడు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ కోపం చల్లారిపోయే వరకు కొంచెం మనం తగ్గాలి, కంట్రోల్ చేసుకోవాలి. కానీ దేవుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేదు. ఎందుకంటే దే కంటిన్యూడ్ టెంప్టింగ్ గాడ్. 40 సంవత్సరాలండి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ఈ 40 సంవత్సరాలు వారి అవిధేయత వల్ల దేవునికి కోపం పుట్టిస్తూనే ఉన్నారు. ఇక చివరిలోనన్నా మారతారేమో అంటే వారు మేము కనానులోకి వెళ్ళము, వారితో మేము యుద్ధం చేయలేము అని అవిశ్వాస పలుకులు పలికారు. 12 గోత్రాలు వెళితే 2 గోత్రాలే కనానులోకి వెళ్ళారు, మిగతా 10 గోత్రాల వారు అరణ్యములో రాలిపోయారట. సో మనకెందుకు చెబుతున్నాడంటే, మనందరం బాప్తిస్మము తీసుకున్నాం, మనందరము భక్తి ప్రయాణాన్ని ఐగుప్తు వంటి
దేశాన్ని విడిచిపెట్టి మొదలుపెట్టాం. ఎన్నోసార్లు దేవునికి ఆయాసాన్ని కలిగించి విసిగించాం మన ప్రవర్తన వల్ల. అయితే మొత్తం మీద ఆయన క్షమిస్తూ ఓర్చుకుంటూ ఇక్కడి వరకు మనల్ని తెచ్చాడు. ఇక మనము పరలోక రాజ్యములో నిత్య జీవములో ప్రవేశించాలంటే మనము చివరిలోనైనా మారి దేవుని ఉగ్రతను కోపాన్ని కాక దేవుని క్షమాపణ పొందడానికి మన హృదయాన్ని మనం కఠినపరచుకోవద్దు అనే వాక్యాన్ని మనం చూసాం. దేవుడిచ్చు విశ్రాంతిని మనం పొందాలి. ఏం పొందాలి? ఈ లోకంలో విశ్రాంతి ఉండదు. డబ్బులు లేవు కాబట్టి మనస్సు శాంతి ఉండదు. ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితులు ఏమైపోతాయో అనే బెంగ. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వారికి ఎలాంటి సంబంధాలు వస్తాయో, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏ తప్పులు దొరుకుతారు, అవమానాన్ని తెచ్చిపెడతారు ఏంటో అనే బెంగ ఒకటి మనకి. ఆడపిల్ల పుష్పవతి అయిందని ఆనందపడతారు ఓ పక్కన, మరో పక్కన ఈ పిల్ల ఏం తంటా తెచ్చి పెడతాదో అనే భయం కూడా తల్లిదండ్రులకి ఉంటుంది. ఎన్ని భయాలు! వృద్ధాప్యం వచ్చిన వారికేమో నా పిల్లలు నన్ను చూస్తారో చూడరని భయం, రోగాలతో ఉన్నవారు నేను ఇలాగే చచ్చిపోతానేమో అని భయం. మనల్ని అందరినీ ఎన్నో విషయాలు వేధిస్తూ ఉంటాయి. ఇక్కడ కాదు శాంతి, అక్కడ. ఈ భూలోకములో మానవ శరీరములో ఉన్నంత కాలము మనము వ్యసనాలతో, శ్రమలతో, కన్నీటితో, బెంగతో మనం బ్రతకాల్సిందే. కానీ కష్టాలు 40 సంవత్సరాలు ప్రజలు అనుభవించిన తర్వాత, అరణ్య ప్రయాణం తర్వాత విశ్రాంతిని దేవుడు వారికి నిర్ణయించాడు. అదే కనాను. ఏం చెప్పండి? ఇక చాలే ఏడ్చిన ఏడ్పు, ఇక చాలే కార్చిన కన్నీరు, ఇక చాలే అఘోరింపు, ఇక నీకు విశ్రాంతిని నేను గ్రాంట్ చేశాను, ఇస్తున్నాను అన్నాడు. మరి దేవుడిచ్చే విశ్రాంతి పొందరా? పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు అఘోరిస్తూ, ఏడుస్తూ, బాధపడుతూ, బెంగగా ఉంటూ, శ్రమలు, కష్టాలు, వ్యాధులు అనుభవిస్తూ, చనిపోయిన తర్వాత పాతాళ లోకములో బంధింపబడి అదొక వేదన. అది చాలదన్నట్టుగా తీర్పు అనంతరం భగభగా మండే అగ్నిగుండములో తరతరాలు, యుగయుగాలు కాలుతూ ఉండడం మనకి కావాలా? వద్దు. శ్రమలు పొందిన మనల్ని దేవుడు విశ్రాంతిలోనికి రమ్మని పిలుస్తున్నాడు. మనం విశ్వాసము చూపించి కనానును మనం స్వాధీనపరచుకోవాలి. హెబ్రీ 4లో మనం చూచాము. దేవుడు కూడా 7వ దినాన్న ఏం చేశాడు? పని ముగించి విశ్రమించాడు. 6వ వచనంలో ఎవరో కొందరే విశ్రాంతిలో ప్రవేశించారు. 7వ వచనంలో సువార్త వినిన వారిలో కొందరు అవిధేయత వల్ల ప్రవేశింపలేదు. విధేయత, అవిధేయత అంటే దేవుని మార్గం ఇది అని దేవుడు చెప్పినప్పుడు సరే నేను లోబడతాను అనే వాళ్ళందరూ విధేయులు. వారికి విశ్రాంతి దేవుడు ఇస్తాడు. అయితే నేను లోబడను, నేను ఇంతే అన్నవాళ్ళు దేవుడిచ్చే విశ్రాంతిని కోల్పోతారు. 11లో వారు అవిధేయత వల్ల పడిపోయారు కనుక మీరు అవిధేయులు అవ్వకుండా జాగ్రత్త పడండి అని చెప్పాడు. 12వ వచనము చూడండి. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. వారు తమ హృదయాన్ని కఠినపరుచుకొని దేవుడు వాగ్దానము చేసిన విశ్రాంతిని కోల్పోయినట్లు మీరు కూడా నేను ఇంతే అని మీ హృదయాన్ని కఠినపరుచుకొని మీరు దాన్ని పోగొట్టుకుంటారేమో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. అంటే
మనము స్వవిమర్శ చేసుకోవాలి. ఇంగ్లీష్లో బాగుంటుంది, సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనం స్నానం చేసినప్పుడు ప్రతి అవయవాన్ని మనం శుభ్రం చేసుకుంటాం. అయితే మనకి ఎక్కడైనా గడ్డ ఏదైనా కనిపించింది అనుకోండి, ఒక కంతిలాగా, ఏంటిది, ఇదేంటి ఎంత పెద్దగా ఉంది, ఏంటిది, కొంపదీసి ఇదేమైనా క్యాన్సర్లో పెడుతుందా, నొప్పి ఉందా, అమ్మో చూపించుకోవాలి, ఏదో అవుతుంది నా శరీరంలో అని మనము గుర్తిస్తాం. దాన్ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. అంటే ఎవరో డాక్టరు మనల్ని తడిమి పరీక్షించడం కాదు, మనకు మనమే చూసుకోవడం, బాగున్నామా లేదా, మనం వెళ్ళే యూరిన్ ఏ రంగులో ఉంది, మన కళ్ళు ఏమైనా రంగు మారుతున్నాయా, ఇలాంటివి మనం చెక్ చేసుకుంటూ ఉంటాము. ఒకవేళ కళ్ళు ఆకుపచ్చగా అవుతున్నాయి అనుకోండి, వెంటనే కామెర్లేమో అనే అనుమానం మనకు వస్తుంది. ఎవరికి వారు స్వపరీక్ష చేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోండి. ఇంతకీ ఏంటి చూసుకోవాలి? దుష్ట హృదయం మీలో వస్తుందేమో, మీరు కఠినాత్ములుగా అయిపోతున్నారేమో. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. మీ విశ్వాసము పాడైపోతుందేమో, చూసుకోండి. అంతము వరకు మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. మనం చూసాం కదా 6వ వచనంలో, వేటిని అంతము మట్టుకు కాపాడుకోవాలి, ధైర్యమును నిరీక్షణ వలనే ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టండి. చాలామంది మధ్యలోనే అయిపోయారు వాళ్ళ పని, కానీ మీరు ప్రయాణం మొదలుపెట్టిన వారు ముగించే వరకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఈదడం మొదలుపెట్టాడు. ఒక కాలువలో నుండి, చిన్న నది భాగం అనుకోండి, దానికి చేతులు లాగుతున్నాయని సగం దూరం వెళ్ళిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుందామని చేతులు వదిలేశాడు అనుకోండి, కాళ్ళు ఇలా అనడం మానేశాడు అనుకోండి, ఏమైపోతాడు? మునిగిపోతాడు. కానీ కాళ్ళు నొప్పి పెట్టిన, చేతులు లాగిన, అవతల ఒడ్డుకు చేరే వరకు కాళ్ళు నొప్పి పెట్టిన, అలా ఈదుతూనే ఉంటేనే మునిగిపోకుండా అవతల ఒడ్డుకు చేరగలుగుతాడు. సరే, మనం ఐగుప్తు నుండి బయటకు వచ్చాం, మంచిదే. దేవుని ఏర్పాటు తెలుసుకొని ఆయన సంకల్పంలో ప్రవేశించాం. అయితే మధ్యలో మనం దాన్ని విడిచిపెట్టకూడదు. ఏదో కథ ఏదో ఉంది, అది నిజమో కాదో నన్ను క్షమించండి, నేను ఎప్పుడు పిట్టి కథలు చెప్పను. ఒక పంతులు గారు మేకపిల్లను పెంచుకొని పెద్దదయ్యాక అమ్ముకుందాం, డబ్బులు వస్తాయి, గడ్డి పరకలు వేద్దామని చిన్న మేకపిల్లను సంతలో కొనుక్కొని భుజాన్ని పెట్టుకొని తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు పూర్వకాలం తెలుసు కదా స్టోరీ మీకు. దొంగలు 3 చోట్ల కాశారు. ఏమన్నారు? పంతులు గారు నమస్కారం అండి, ఏంటి కుక్కపిల్ల ఎక్కడ కొన్నారంటే, విధవా, ఇది కుక్కపిల్ల కాదు, ఇది మేకపిల్ల అని అన్నాడట. అప్పుడు నడుచుకుంటూ వెళుతుంటే, ఏంటంటే కుక్కపిల్ల అన్నాడు అంటే నవ్వు పీకుతుంది మనసులో. నిజంగా కుక్కపిల్లేమో మేకపిల్లని అమ్మేశాడేమో. సగం దూరం లేక రెండో దొంగ, చీచీచి అవతల పడేయండి, కుక్కపిల్లని మెత్తి మీద పెట్టుకున్నారంటే మీరు పంతులు గారు అయ్యి ఉండి, పడేయండి, ఎందుకు అలాగా, మేక అనుకున్నారు, కుక్కపిల్లి ఎవడో మిమ్మల్ని మోసం చేసి అమ్మేశాడు అని అనగానే కొంచెం అనుమానం పెరిగిందట స్టోరీ. ఇక లాస్ట్లో ఉన్న దొంగ ఊరి మొదట్లో పట్టుకున్నాడు. అవతల పారేయండి, మీకు బుద్ధి లేదా, ఏంటది, కుక్కది అనగానే అతనికి అనుమానం బలపడి చూసుకొని 3 సార్లు కుక్క అనడంలో అనుమానం బలపడి, ఎవడో నన్ను మోసం చేసినటువంటి మేకపిల్ల కాదట అని ఏం చేశాడు? వదిలేశాడు. అప్పుడు ఆ దొంగలు ఆ మేకపిల్లని పట్టుకొని వెళ్ళిపోయారట. ఇదంతా మనం వినిన కథే. కానీ మనం కూడా మనం పట్టుకున్న విశ్వాసాన్ని ఏదో కారణంగా మనం విడిచిపెట్టకూడదు. ఏదో ఒక కారణం సాతాను తెస్తాడు. ఈవేళ మీరు ఇక్కడున్నారు, రేపు ఉండరేమో, ట్రాన్స్ఫర్ అయిపోతుందేమో, మీ ప్రక్కన కూర్చున్న వాళ్ళకి మీకు పోట్లాట వస్తుందేమో, ఏమవుద్దో మనకు తెలియదు.
గనుక మీరు గట్టిగా పట్టుకోండి అని అన్నాడు. మన భాగంలోకి రండి. విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ మీలో ప్రవేశిస్తుందేమో గనుక జాగ్రత్తగా చూసుకోండి. 13వ వచనము, ఆయన వాక్యము విని హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవునికి కోపం వస్తుంది సుమి. మనము ప్రారంభ వర్తమానములో ఇదే చెప్పుకున్నాం. తెలియక పాపం చేస్తే క్షమాపణ ఉంటుంది, తెలిసి తెలిసి మనం తప్పు చేస్తే శిక్ష ఉంటుందట. గనుక ఒకవేళ వాక్యము విని కూడా మీ హృదయాన్ని కఠినపరుచుకొని మారకుండా ఆ వెనిగర్ ఉప్పు నీళ్ళలో వేసిన ఆ గడ్డ కట్టిన ఐస్ ముక్క లాంటి మాంసము కొంతసేపటికి ఎలా మెత్తగా అయిపోతుందో, కూర వండుకోవడానికి అనుకూలంగా ఎలా ఉంటుందో, దేవుని వాక్యము క్రిందకు వచ్చినప్పుడు మీ కఠిన హృదయం, అంటే కొడితే టంగ్ టంగ్ అని గట్టిగా రాతిని కొడితే ఎలా, లోహాన్ని కొడితే ఎలా గట్టిగా ఉంటుందో అలా ఉన్న మీ హృదయాన్ని మీరు మార్చుకోకపోతే, అలాగే ఉంచుకుంటే దేవునికి కోపం వస్తుంది. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారట 15లో, ఎందుకు ఇలా జరుగుతుంది? పాపము వలన కలుగు భ్రమ. చూడండి, మంచి మాటలు ఇవన్నీ. ఏం భ్రమ ఇది? అంటే పాపములో ఏదో ఆనందం ఉన్నట్టుగా సాతాను మనలను భ్రమపరుస్తాడు. వ్యభిచారములో ఎంత ఆనందం ఉందో, అక్రమ సంబంధములో ఎంత ఆనందం ఉందో, అక్రమ సంపాదనలో ఎంత ఆనందం ఉందో, త్రాగుల్లో ఎంత ఆనందం ఉందో, టీవీలో వచ్చే సినిమాలు సీరియల్స్ చూడడం వల్ల ఎంత సంతోషంగా ఉంటుందో చూసారా. ఇవన్నీ సాతాను మనకు భ్రమ కలిగిస్తాడు. నిజంగా దాన్ని చూడడం వల్ల మనకి కలిసి వచ్చేది ఏమీ ఉండదు. మనం చెడిపోవడం, మనం తలంపులు మారిపోవడం తప్ప వ్యర్థము వాటి వల్ల. సో సాతాను మనలను భ్రమపరుస్తాడు పాపము చేయించి. తరువాత మనుషులు కఠినపరచబడతారు. అంటే వాత వేయబడిన మనస్సాక్షిలోకి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు చచ్చిపోవడాకైనా ఇష్టమే కానీ వాళ్ళు మారరు. నన్ను ఇలా పోని, నా పద్ధతి ఇంతే, నన్ను రమ్మని అడక్కో, అయిపోయింది నా జీవితం, నరకము పరలోకం ఏదో ఒకటి అందరితో పాటు నేనును, ఇక నన్ను వదిలే, నా మనసు ఇంతే, నేను ఇక దానిలోంచి బయటకు రాలేను, ఈ చుట్ట తాకుండా ఉండలేను, ఈ సినిమా చూడకుండా ఉండలేను, వాళ్ళ స్నేహం చేయకుండా ఉండలేను, అందరు నరకంలో పోతే పోయారులే, వదిలే, నన్ను అడక్కో రమ్మని అని కొందరు రాటు తేలిపోయి మూర్ఖుల్లా అయిపోతారు. ఇశ్రాయేలీల పరిస్థితి కూడా అదే. దేవునికి వారి ప్రవర్తన వల్ల కోపం తెచ్చుకున్నారట. కఠినమైపోతే దేవునికి ఏమొస్తుంది? ఇప్పుడు ఆ మాంసము ముద్ద ఐసులా ఉంది, బయట పళ్ళెములో ఎంతసేపు పెట్టినా అది అరగంట పోయేకొచ్చి చూసినా కూడా ఏముంది, రాయిలాగా గట్టిగా ఉంది. అప్పుడు మనం సుత్తి తీసుకుంటాం. ఎందుకు? నువ్వు ముక్కలవ్వడం నీకు ఇష్టం లేదా అని గట్టిగా సుత్తితో దెబ్బలు కొడతాం. ఓ సామెత ఉంది కదా, గోరుతో గీస్తే పోకపోతే ఏం ఉపయోగించాలి? గొడ్డలి ఉపయోగించాల్సి వస్తుంది అని అన్నాడు. సో క్షమాపణ అడిగి పశ్చాత్తాపడితే మనం కృపను పొందుతాం కదా. మనసు అలాగే కఠినం చేసుకొని ఆయన ఉగ్రతను తెచ్చిపెట్టుకోవడం ఎందుకు? క్షమించే దేవుడు ఉన్నాడు. సో మనం పశ్చాత్తాపడదాం, అది పెద్ద కష్టమేం కాదే. ఇప్పుడు మనం తప్పు చేసినప్పుడు మనం సారీ అని చెప్పడం అది పెద్ద కష్టమా? ఒకతను స్లోగానే వెళుతున్నాడు,
అక్కడ గొయ్యి ఉంది. అతను అనుకున్నాడు అది పెద్ద గొయ్యి కాదేమో, మామూలుగా రోడ్డు మీద ఉన్న నీళ్ళేమో అనుకున్నాడు. అనుకుని బండి ఆ నీళ్లలోంచి డుర్రమని పోనిచ్చాడు. అయితే అది గొయ్యి మూలన చక్రం గోతులో అలా పడగానే ఆ నీళ్లు అవతల వ్యక్తి బట్టల మీద చిమ్ముకున్నాయి. అప్పుడు వాడు అన్నాడు, ఎరా కళ్ళు అంతలేదా అన్నాడు కోపంగా, ఎందుకంటే మంచి బట్టలు బురద అయిపోయినాయి. అప్పుడు ఈ కుర్రాడు, ఈ పక్కగా ఎందుకు నడిచావు అన్నాడు అనుకోండి. అప్పుడు అతనికి ఏమొస్తుంది, ఎరా నా మీద బురద చెల్లింది కాక మళ్ళీ నా తప్పంటావా అని కొట్టడానికి మీదకి వెళ్ళిపోతాడు. అయితే అతను బండి ఆపేసి, సారీ అండి, ఇంత పెద్ద గొయ్యి అని అనుకోలేదు అని తన హ్యాండ్ కర్చీఫ్ తీసి ఆ ప్యాంట్ ఇలా తుడిచి, ఏమనుకోకండి నా వల్లే మీ బట్టలు పాడైపోయిన అనగానే అతను ఏమంటాడు, మీరే అనుకోండి, అతను ఏమంటారు, పర్లేదు నాయనా పొరపాట్లు జరుగుతాయి, నువ్వు కూడా అంత పెద్ద గొయ్యి అనుకోలేదు, ఈ వర్షాకాలం ఇంతే, మరి ఏం చేస్తావు, సరే నువ్వు వెళ్ళి బాబు, ఏం బాధపడకలే, నష్టం జరిగింది, అయినా సరే ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని నేను ఆఫీస్కి వెళ్తానులే అని అంటారా లేదా? కానీ వర్షాకాలం ఎందుకు తిరుగుతున్నావు బయటికి అంటే రోడ్డుని ఒక్కడిదేనా అంటే నువ్వు పెద్ద పోటుగాడు బండి వేసుకొస్తున్నావని అందరూ తప్పుకోవాలా? మన ప్రవర్తన అయితే దేవుని కృపను తెచ్చి పెడుతుంది, లేకపోతే దేవుని ఉగ్రతను తెచ్చి. మనకు ఉగ్రత కావాలా లేకపోతే కృప కావాలా? అందరూ చెప్పండి, ఏం కావాలి? దేవుడికి చెప్పండి, నాకు కాదు. దేవా నేను పాపం చేశాను, నేను శిక్షకు పాత్రుణ్ణి, నిజంగానే నా హృదయాన్ని కఠినపరుచుకున్నాను, నేను ఇంతే అనుకున్నాను, నన్ను క్షమించు, ఇదిగో నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నీవే ఆ కఠిన హృదయాన్ని మార్చు అని మనం దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ఏమన్నాడు 15వ వచనంలో, ఇప్పుడు ఏం చేయాలి? నేడు అను సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు ఏం చేసుకోవాలట? బుద్ధి చెప్పుకోవాలట. అంటే పాస్టర్ గారు, మీరు పాస్టర్ గారు ప్రతిదినము వీలైనంత ఎక్కువ సార్లు సమావేశమయ్యి వాక్యము విని బుద్ధి తెచ్చుకోండి, బుద్ధి చెప్పుకోండి అని. ఇక్కడేమో ప్రతిదినము నేడే అంటే మనం ఎప్పుడో నెలకోసారి కనబడతాం. కౌన్సిలింగ్ క్రిందకు మనము ప్రతిదినము అక్కర్లేదు, కనీసం ప్రతి వారమన్నా వస్తే మంచిది కదా. కొన్ని మరకలు వెంటనే కడిగితే పోతాయి, కానీ కొన్ని డాగులు మచ్చలు మనం వెంటనే కడక్కపోతే అది అలాగే ఉండిపోద్ది, ఇంకా దాన్ని ఏం పెట్టి కడిగినా పోదు. మరి ఆ మచ్చలు ఆ కఠిన హృదయాన్ని అలానే ఉంచుకుంటారా? నేను చెప్పినట్టు వెనిగర్ ఉప్పేసి కఠినమైన హృదయాన్ని మీరు మెత్తగా మార్చుకుంటారు? అది మన చేతుల్లోనే. బుద్ధి చెప్పుకోవాలి. ఏం చేయాలి? ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. తర్వాత ఏం చేయాలి? దృఢ విశ్వాసాన్ని అంతము మట్టుకు గట్టిగా చేపట్టాలి. అందరూ చెప్పండి నాతో ఈ మాట. ఏం చేయాలట? విశ్వాసాన్ని ఎప్పటి వరకు చేపట్టాలి? ఎలా చేపట్టాలి? గట్టిగా చేపట్టాలి. చాలా మంది మందిరానికి వచ్చిన వారు ఇప్పుడు లేరు, ఎందుకంటే వారు మధ్యలో దాన్ని విడిచిపెట్టేశారు. వారి ప్రయాణము కనాను చేరే వరకు కొనసాగలేదు, వారి మధ్యలోనే ఆగిపోయారు. సో మనం మంచిగానే ప్రారంభించాం, దేవునికి స్తోత్రం. కానీ ఒకని ప్రారంభము కంటే ముగింపు ముఖ్యం. కాలేజీలో లేక స్కూల్లో ఎప్పుడు జాయిన్ అయ్యేవో ముఖ్యం కాదు, బయటకు వచ్చేటప్పుడు ఫెయిల్ అయిపోయి వస్తున్నావా లేక అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడై వస్తున్నావా అనేది ముఖ్యం. ఎలా పుట్టాడో ముఖ్యం కాదు, ఏ పరిస్థితుల్లో చనిపోతున్నాడో ముఖ్యం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని చెప్తున్నాడు. గనుక మనము విశ్వాసము దృఢంగా ఉండాలి. అలాంటి దృఢ విశ్వాసాన్ని ఎప్పటి మట్టుకు?
లాస్ట్ వరకు, అంటే మనం చనిపోయే వరకు, ప్రభువు రాకడ వచ్చే వరకు ఎలా పట్టుకోవాలి? గట్టిగా చేపట్టాలి. హోల్డ్ ఇట్ ఫాస్ట్ అంటారు. ఫాస్ట్ అంటే స్థిరముగా, గట్టిగా చేపట్టాలి, విడిచిపెట్టకూడదు. చివరికి క్రీస్తులో మనము పాలివారము అవ్వాలి. మనలో బహుమానం పొందేవారు ఎంతమంది? మధ్యలో ఆగిపోయిన వారు ఎంతమంది? అసలు ప్రారంభమే చేయని వారు ఎంతమంది? ప్రారంభం చేసి కనాను వరకు వచ్చి కనానులో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవారు. 2 గమ్యాలు ఉన్నాయి. ఒకటి వేదనకరమైన పాతాళము అనే గమ్యం, విశ్రాంతి లేని లోకము. రెండవ గమ్యం నెమ్మది పొందు స్థలం. లాజరు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. నీవైతే వేదన పొందుచున్నావు, లాజరు ఏం పొందుచున్నాడు? ఇద్దరు ఒక్క ఊరి వారే. లాజరు ధనవంతుడు. ఇద్దరు ఒకే చోట బ్రతికారు. ఇద్దరు ఒకే రోజు చనిపోయారు. పాతాళానికి, నరకాగ్ని గుండానికి వెళ్ళిన వాడు ఒకడు. అబ్రహాము వంటి భక్తులు ఉండే పరదేశంలో నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిన వాడు మరి ఒకరు. మనందరం మనుషులమే, వాక్యం వినడానికి వచ్చిన వారమే, బాప్తిస్మము కూడా తీసుకున్న వారమే. కానీ మన అంతిమ గమ్యము పరలోకానికి, నిత్య జీవానికి దారి తీసేదిగా ఉండాలి. చూడండి 12వ వచనంలో, విశ్వాసము లేకపోవుట, దుష్ట హృదయము కలిగి ఉండుట, దేవుణ్ణి విడిచిపెట్టుట అనే 3 పాపాలు మనం చేయకూడదు. అందుకనే గ్రంథకర్త భయముతో ఏమన్నాడు? ఇలాంటి పరిస్థితి ఒకవేళ మీలో వస్తుందేమో జాగ్రత్తగా చూసుకోండి. అనేక మంది మధ్యలోనే ఓడబద్దలై అయిపోయినట్టు మీ పరిస్థితి ఒకవేళ అలా అయిపోతుందేమో చూసుకోండి. వాళ్ళు మానేశారు, వారి విగ్రహారాధనలోకి, దేవత పూజల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏకంగా దేవుణ్ణి పూర్తిగా వదిలేశారు. ఒకవేళ అలా మీరు అయిపోతారేమో జాగ్రత్త అని. ఒకవేళ హూ నోస్, ఎవరికి తెలుసు, ఒకవేళ అలా అయిపోతానేమో అని భయంతో మనం ఉంటే పడిపోకుండా మనం ఉంటాం. ఇప్పుడు బస్సులో సీట్ లేక మనం నిలబడ్డాం. ఒక అతను నిలబడి సెల్ ఫోన్లో మెసేజ్లు టైప్ చేసుకుంటున్నాడు. నిలబడి ఎవరో అడ్డుగా వచ్చారని ఆ బస్ డ్రైవరు చాచి తన్నాడు ఆ పెడల్ని, అంటే బ్రేక్ వేసే పెడల్లు. అనగానే ఈ ఫోన్లో మీ ఐ లవ్ యూ మెసేజ్లు కొట్టుకునేవాడు దేక్కుంటూ వెళ్ళిపోయి అద్దాలు బద్దలు కొట్టుకొని బయటికి వెళ్ళిపోయి పడిపోయాడు. ఎందుకంటే అంత సడన్ బ్రేక్ కొట్టాడు. నువ్వే వెనకాల ఉన్నావు, ఏం చేస్తావు? గట్టిగా పట్టుకుంటావా లేదా? అంటే నీ ముందున్నవాడు పడిపోయాడు, నా పరిస్థితి అలా అవుతుందేమో. నిన్నవాడు పడిపోయినట్టు నేను ఈవేళ పడిపోతానేమో. వాడేమో నిన్న మొన్న పోయిన సంవత్సరం పడిపోయాడు, ఈవేళ నా బతుకు అలా అయిపోద్దేమో అని గట్టిగా గమ్యము చేరే వరకు, అంతము వట్టుకు మనం గట్టిగా నేను జాగ్రత్తగా ఉన్నాను, మరి మీరు చూసుకోండి మీ జీవితం, మీరు ఎవరి ప్రయాణం వారిది. మనం బైబిల్ పట్టుకోగానే అమ్మో ఎంత భక్తి గలవావిడ, అమ్మో బాప్తీసం తీసుకుందని అనుకుంటాం. లేకపోతే ఆవిడకి ప్రార్థన చేయడం రాదు, ఆరాధన చేయడం రాదు, నా అంత భక్తి ఎవరికి లేదు అనుకుంటాం. కానీ మనం నరకంలో ఉంటాము. తింగరోళ్ళు, పిచ్చోళ్ళు అనుకున్న వాళ్ళు దేవునిలో ఉంటారు. ఇదేంటి నాకివ్వకుండా ఆమెకి ఇచ్చారంటే, నువ్వు యాక్షన్ ఎక్కువ చేశావు, ఆవిడేమో భక్తిగా ఉండింది. నీ యాక్షన్ వల్ల నీవు నరకంలో పడ్డావు. ఆమె దీనురాలు, నీలాగా పాటలు పాడలేదు, నీలాగా గొప్ప గొప్ప మాటలు ఏం చెప్పలేదు, కానీ యథార్థమైన భక్తి ఉంది కాబట్టి ఆమె ఇక్కడికి వచ్చిందని దేవుడు అంటాడేమో. చాలా కంగారు పడిపో. కొంతమంది పాస్టర్లే నరకంలో ఉంటారు. అయ్యగారు మీరు వచ్చారేంటి అంటారట. అప్పుడు పాస్టర్ గారు అంటారు, ఇదంతా నేను బోధించాను కానీ నేను చేయలేదు అంటారట.
అయ్యో మీరు నా బాపతేనా అని ఆవిడ బాధపడద్దట. మరి అతను అక్కడ ఉన్నాడంటే అసలు ఏమీ రాదు కదా, చదువుకోలేదు కదా, ఆరాధన ఎప్పుడు చేయలేదు, కానుకలు ఇవ్వలేదు, మీటింగ్ పెట్టించుకోలేదు, అసలు ఏమీ తెలియదు. అతను పోయి అబ్రహాం పక్కన కూర్చున్నాడు ఏంటంటే మనం నటించాం, అతను ఏమి చేయలేకపోయినా దీనుడుగా ఉండి చెప్పిన మాటకు లోబడ్డాడు అంతే అన్నాడు. 3 ఉంటాయేమో చూసుకోవాలి. విశ్వాసం లేకపోవడం అంటే లోబడే విశ్వాసం ఒకవేళ మీలో ఉండదేమో. 2వది దుష్ట హృదయం, కఠిన హృదయం. నేను మారను, నేను ఎప్పటికీ ఇంతే అనుకునే దుష్ట హృదయం వస్తుందేమో. 3వది దేవుణ్ణే విడిచిపెట్టేసే భ్రష్టత్వంలోకి వచ్చేస్తావేమో. జాగ్రత్తగా చూసుకో. ఎలా చూసుకోవాలి? జాగ్రత్త సుమి. వాళ్ళల్లా అయిపోతావేమో, జాగ్రత్త సుమి. లోతు భార్య వల్లే నీ పని అయిపోద్దేమో, జాగ్రత్త సుమి. ముందున్న ప్రేమ ఇప్పుడు నీకు లేదు, ముందున్న సమర్పణ త్యాగం ఇప్పుడు నీకు లేదు. నీ గుండె కూడా ఉండే కొద్ది కఠినమైపోతుందేమో, జాగ్రత్త చూసుకో. 13వ వచనంలో ఆయన శబ్దము అంటే ఆయన వాక్యము విని హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. నీ కఠినత్వాన్ని పోగొట్టడానికే ఉప్పు నీళ్ళల్లో నిన్ను వేస్తున్నాడు. నీళ్లు అంటే వాక్యం కదా. ఇప్పుడు ఆ థమ్సప్ బాటిల్లో లేకపోతే కోకోకోలా అది మనం ఫ్రీజర్లో పెట్టాం, అది ఎలా అయిపోయింది? రాయిలాగా అయిపోయింది. మన ఫ్రిడ్జ్లో కనబడుతూ ఉంటాయి, ఐస్ గడ్డ కట్టేసింది. ఇప్పుడు మన ఇంట్లో ఎవరు అతిథులు వచ్చారు, వారికి డ్రింక్ ఇవ్వాలి కనుక ఏం చేస్తారు మీరు? నాకు చిట్కా చెప్పండి. ట్యాప్ వదిలేసి ఆ ట్యాప్ కింద ఈ బాటిల్ పెడతారు, అది ఒకటే మనకు వచ్చింది. లేకపోతే బకెట్ నీళ్ళలో దాన్ని పడేస్తారు, అది ఎప్పటికీ కరుగుద్ది. మరి వీళ్ళు గుటకలేస్తూ ఉంటారు ఇంటికి వచ్చిన వాళ్ళు, మాకు డ్రింక్ ఇవ్వరే, మర్యాద చేయరే అని. అదొక పెద్ద ప్రాసెస్. కానీ చేయవలసిన విధంగా చేస్తే ఆ గడ్డ కట్టిన మాంసము మెత్తగా అయిపోయినట్టు దేవుని వాక్యము ఒక్కటే మన కఠినత్వాన్ని మార్చేది. పరిశుద్ధాత్ముడు ఇట్లు చెప్పుచున్నాడు. ఏమని చెప్పుచున్నాడు? నేడు మీరు ఆయన శబ్దము విన్నారు, ఆయన వాక్యము విన్నారు. వినినప్పుడు ఏం చేయొద్దు? మీ హృదయాన్ని స్టబాన్గా కఠినంగా చేసుకోబాకండి. మీ హృదయాన్ని మాంసపు గుండెగా మార్చుకోండి. కఠినంగా ఉండదు, అది మీకే నష్టం. కఠినం అంటే నేను మారను, నేను బాప్తిస్మము తీసుకోను, నేను సేవలో తోడ్పడను, నేను ఈ సమయాన్నే ఇస్తాను కానీ దేవునికి నేను నా జీవితంలో వేరే సమయాన్ని ఇవ్వను, నా ఇష్టం. అవసరమైనప్పుడు దేవుడు సహాయం కోసం వెళ్తాను కానీ నేను ఎప్పుడు దేవుడు దేవుడు అంటూ ఉండను. అలాంటి కఠినత్వాన్ని వాక్యము విన్నాక మనము మార్చుకోవాలి. ఎప్పుడు కఠినంగా ఉండకూడదు. అమ్మా ఇంజెక్షన్ ఇస్తాను, ఈ జాకెట్ ఇలా తీసి లేకపోతే చొక్కా ఇలా తీసి నీ ఇక్కడ మెత్తగా ఉంటుంది కదా అని అన్నారు అనుకోండి. సో ఇంజెక్షన్ లోడ్ చేసి ఇలా ఇలా కొట్టి ఆ గాలి అంతా తీసివేసి ఇప్పుడు మన చేతి మీద ఇంజెక్షన్ ఇవ్వడానికి ఆ నర్సు కానీ డాక్టర్ కానీ ఇలా గుచ్చుతున్నారు అనుకో, ఇంకా ఇవ్వకముందే బిగపట్టేసి రాయిలా చేసేసి అన్నారు అనుకోండి, ఇంకా నర్సు ఇస్తారా? ఎవరు? అదేంటి అలా బిగపట్టేస్తే ఎలాగా అని భయపడద్దు. ఏమని? జాగ్రత్త, బిగపట్టామంటే సూది దానిలోనే ఉండిపోద్ది, మళ్ళీ ఆపరేషన్ చేయాలి జాగ్రత్త అనగానే కొద్ది బిగబట్టిన చెయ్యి ఏం చేస్తారు? అమ్మో 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 జాగ్రత్తమ్మా జాగ్రత్తమ్మా అంటారు. చెప్పండి, మీకు ఇంజెక్షన్ ఇమ్మంటారా వద్దా? మీరు కఠినంగా ఉంటారా లేకపోతే మాంసపు గుండె తెచ్చుకుంటారా? 15వ వచనం చూడండి. పాపము వలన కలుగు భ్రమలో మనం పడకూడదట. పాపం వల్ల మేలేమీ కలగదు, కానీ భ్రమలో పడకూడదు. కానీ ఏం చేయాలి? నేడు అనే సమయం ఉండగానే
ప్రతిదినము బుద్ధి చెప్పుకోవాలి. ఎందుకంటే రోజు స్నానం చేస్తేనే మన శరీరంలో మురికి, బ్యాక్టీరియా, ఫంగస్ పట్టకుండా ఉంటుంది. కొన్ని శరీర భాగాలు ముడతలు ఉండడం వల్ల, ఆ ముడతలో చెమట పట్టడం వల్ల అక్కడ ఫంగస్ ప్రారంభమవుతుంది. ఎక్కడైతే తడి ఉంటుందో అక్కడ ఫంగస్ ఏర్పడుతుంది. అందుకని పౌడర్ రాసుకుంటూ ఉండాలి. రోజు ఉదయం సాయంత్రం స్నానం చేయాలి. అప్పుడు పురుగులు పట్టకుండా మన శరీరాన్ని కాపాడుకోగలుగుతాం. మరి మీరు రోజు ఉదయం సాయంత్రం స్నానం చేస్తున్నారు నమ్మకంగా అనుకుంటున్నాను. స్నానం చేసే విషయంలో నమ్మకస్తులుగానే ఉండి ఉంటారు, అది చెప్పక్కర్లేదు. ఎందుకంటే మీ చెమట మీరే భరించలేరు. కానీ ప్రతిరోజు వాక్యం అనే షవర్ కిందకు రావాలి. మనకు బుద్ధి చెప్పేవారు ఒకరు ఉండడం వల్ల ఫంగస్ పట్టకుండా ఉంటుంది. మీకు కావాలా వద్దా బుద్ధి చెప్పేవాళ్ళు? ఇక్కడ బాగానే చెప్తారు కావాలని, కానీ బుద్ధి చెప్పించుకోవడానికి వస్తే కదా. పిల్లలు స్నానం చేయించుకోవడానికి ఎన్ని తిప్పలు పెడతారు. వాడు తిరిగి తిరిగి మట్టి అంతా రాసుకొని మురికిగా ఉన్నాడు, మురికి వాసన వస్తుంది వాడి దగ్గర. రారా నీకు లాలపోస్తాను రారా అని వాళ్ళ మమ్మీ ఎంత అడుగుతున్నా వాడు ఇదిగో వస్తాను అదిగో వస్తానని తుర్రమని తప్పించుకొని పారిపోతాడు చిన్నపిల్లాడు. అయితే వాళ్ళ అమ్మ పిర మీద 4 చరిసి, మురికి వేదవా, బట్టలన్నీ ఇలాగ మాపేసుకున్నావా, ఎక్కడ కూర్చున్నావు, ఎక్కడ దొరిలావు, ఎంత మురికి చూసు, డర్టీ బాయ్, చీచీ చీచీ చూడు చూడు ఎంత మురికిగా ఉన్నావు అని వాళ్ళమ్మ చక్కగా వేడి నీళ్ళతో స్నానం చేయించి, సోపు రాసి, పౌడర్ రాసి, మంచి బట్టలు వేసి అప్పుడు బయటికి పంపుద్ది. సో దేవుని మందిరం కూడా అలాంటిదే. మీరు వస్తారా? రోజు వస్తారా? బుద్ధి చెప్తాను. ప్రతిదినము ఒకరికొకరు ఏం చేసుకోవాలట? ఎప్పుడు కఠినమైపోయాక చేసుకోవాలా, లేకపోతే నేడు అను సమయం ఉండగానే చేసుకోవాలా? అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభు నాతో నుండు. ఐగుప్తును విడచి పయనింతును, పాపబంధాలను తెంచి రక్షణ నొంది. ఐగుప్తును విడచి పయనింతును, పాపబంధాలను తెంచి రక్షణ నొంది. సైతాను శరీరాలోకముతో
పోరాడి జయముంది శక్తితో నిలుపు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. చేదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. చేదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. మేఘము వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. భయపడను నేను, నిరాశ చెందన్, నేత్రాలు కనాను పై నిలిపేదన్. భయపడను నేను, నిరాశ చెందన్, నేత్రాలు కానాను పై నిలిపేదన్. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చట నుండు.
చేరుదున్నేను కానానుకు చిరకాలమచ్చటనుందు అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు నా ప్రభువు నాతో నుండు నా ప్రభువు నాతో నుండు. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0888177277 మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.